బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులారా రండోయి, సకల జనులారా రండోయి, పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. చేతులు జోడించి ఈ మహాపరిశుద్ధ అతి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనిపోయే ముందు మన మనస్సులను, మన హృదయములను, మన దృష్టిని ఈ బలిపీఠము చెంత పెట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని, మన కోసం తన రక్తాన్ని చిందించి మరణించినటువంటి క్రీస్తు ఈరోజు ఈ పీఠము చెంత గోధుమ అప్పద్రాక్షరసాలను తన శరీర రక్తములుగా మార్చబోయేటటువంటి ఈ బలిపీఠము చెంత చేరిన మనందరము మన ప్రార్థనలన్నింటినీ, మన ఉద్దేశములన్నింటినీ, అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాలను ఆ ప్రభువుకి కేంద్రీకరించి సమర్పించి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. మన కోరికలన్నింటినీ కూడా ఈ దివ్య బలి పీఠము చెంత పెడుతూ, మరి ముఖ్యముగా ఈరోజు పూజను సమర్పించమని కోరినటువంటి వేల్పుల సంతోష్ గారి కుటుంబము కొరకు మరియు దర్శిక్ చరస్వి వారిద్దరిని కూడా దేవాతి దేవుడు దీవించాలని, వారి యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా ఆశీర్వదించి, వారికి కావాల్సిన నిండైన ఆరోగ్యాన్ని, వారి యొక్క ప్రతి విన్నపాన్ని కూడా, వారి మనసులోని ప్రతి తలంపును కూడా దేవాతి దేవుడు తీర్చాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా మనందరి విన్నపాలను ఈ బలిపీఠము చెంత సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందును కాక, మీ ఆత్మతోనూ ఉందును కాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈనాటి 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మన హృదయాలను ఒకసారి పరిశీలించుకోమని మన ధ్యానాంశముగా ఈరోజు మొదటి పట్టణం ఆదికాండములో నుంచి యాకోబును యోసేపు గారిని ఏ విధముగా అయితే పట్టించారో తన సొంత సహోదరులు, ఆ విషయాన్ని, మరియు క్రీస్తు ప్రభువు పంట పొలము నుంచి కౌలుదారుల గురించి, తన రాజ్య స్థాపన గురించి చెప్తున్నారు. ఈ 2 పట్టణాల ద్వారా అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య ఇవి మన జీవితాల్లో కూడా ఉన్నాయి. మానవ మాతృలుగా ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అనేవి మానవుల రక్తములో ఉన్నవి. ఇవి ఏ విధంగా మనలో ప్రవేశించాయి? ఈ అసూయ, ద్వేషం, పగ మనను ఏ విధంగా ఆటంకపరుస్తూ ఉన్నాయి? ఈ ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య వలన మనం ఏం కోల్పోతున్నాం? వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయాలను ఈరోజు మనం ధ్యానించబోయే ముందు, మనం ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనాలంటే మనలో ఉన్నటువంటి అసూయను, మనలో ఉన్నటువంటి ఈర్ష్యను, మనలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని, పగను వదిలిపెట్టాలి. అప్పుడే మనం అర్పించు ఈ బలి యోగ్య రీతిగా అర్పించగలుగుతాం.
ఆయన యొక్క ఆశీర్వచనములు అర్థవంతంగా స్వీకరించగలుగుతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈర్ష్యను, మనము ఇతరులపై పెంచుకున్నటువంటి పగను, మనం ఇతరులపై పెంచుకున్నటువంటి అసూయను మనం ఆ దేవునికి సమర్పించుకుంటూ ఇవన్నీ మన నుంచి తొలగించమని ఒక్కసారి పశ్చాత్తాపపడ్డాం. ఎవరినైతే మనం ఈర్ష్యతో చూసామో, ఎవరినైతే మనం అసూయతో చూసామో, ఎవరిపై అయితే మనం అసూయ పెంచుకున్నామో, ఎవరినైతే కోపంతో ద్వేషంతో ఉన్నామో ఒక్కసారి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకొని వారిని క్షమించి మనల్ని మనం క్షమించుకొని, ప్రభు ఈ ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అనేది నా నుంచి తొలగించుకోవడానికి నా మనసును ఒప్పించమని ప్రభుని ప్రతిమాలుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్లీల చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకునిచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునొచ్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఇదిగో కలలుగను వాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదుము. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ముదిమును పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపునకు ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువటంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమును పాత్రుడు అగుటచే యోసేపును అతని సోదరుడు ద్వేషింపసాగిరి. అతనితో ప్రేమగా మాట్లాడరని. యోసేపు సోదరుడు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరుడు షేకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదము అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరుడు పుట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారును దూరాన ఉండగానే అతనిని చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనవాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపి గోతిలో పరవేసి అడవి మృగము మింగిరివేసిందనేది చెప్పు, వీని కలలను ఏమగునో చూతుము అని తమలో తాము అనుకునేరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపబడదెను. మనము ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అందలి కోతిలో త్రొయ్యడు.
అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రిని అప్పగింపవచ్చునని రూబేను తలించెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చాను. వారు అతడు ధరించిన పడవ చేతుల నిలువుటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది పొట్టి గొయ్యి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిండి తినుటకు కూర్చుండెరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశమునకు పోవు ఇజ్రాయేలీల బిడారు వారు కంటబడెను. ఇజ్రాయేలీలు ఒంటిపై గుగ్గిలమును గోలమును లేపన ద్రవ్యమును తీసుకుని పోవచ్చుండెరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రెండు, అతనిని ఇజ్రాయేలులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 నాణెములకు ఇజ్రాయేలులకు అమ్మిరి. ఇజ్రాయేలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభుని వాక్కు. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. బండగుండెను కరిగించి రాగాలు పలికించు నీ వాక్యము. నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా, నీ ప్రేమ మార్గములో మము నడుపుమా. నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా, నీ ప్రేమ మార్గములో మము నడుపుమా. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. ప్రభువు మీతో ఉందని గాక. మీ ఆత్మతునందును గాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుండి 43 వరకు, 45 నుండి 46 వరకు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించెను. గానుక కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు గుత్తికిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్ల కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు
అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో అతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతుము, రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టి ద్రాక్ష తోట వెలుపల పరద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను పట్టు ముట్టపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఈ భూమిని గుత్తకిచ్చెను అని వారు సమాధానమిచ్చింది. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందరూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు. ఇంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలితమునిచ్చి వారికి ఇయ్యబడనని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమ్ముగూర్చి అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మన హృదయాలను చెవి చూడడానికి ఈనాడు విన్నటువంటి 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనల్ని మనం ఆ దివ్య గ్రంథ పఠనాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకొని అందులో ఎవరిలాగా మనం జీవిస్తూ ఉన్నాము, అందులో ఏ వ్యక్తిలాగా మనం బ్రతుకుతూ ఉన్నాము, వారికి ఉన్నటువంటి సుగుణాలను మనం అలవర్చుకున్నామా, వారికి ఉన్నటువంటి గుణాలలో ఏదైనా మన జీవితాల్లో ఉన్నాయా, ఉంటే దానివల్ల మనం ఏమి నష్టపోతున్నాం, ఆ నష్టపోయిన దానిని మళ్ళీ మనం కొనాలి, తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు మనం ధ్యానిద్దాం. ఇంతకు మొదటి పట్టణములో ఎవరెవరి గురించి మనం విన్నాం? యోసేపు, తన సోదరులు రూబెను, యూదా, ఇంకా యోసేపు తండ్రి ఇజ్రాయేలీలు, ఇస్మాయిలు, ఇంకా విద్యానువర్తకులు. సువిశేష గ్రంథ పట్టణంలో ఎవరి గురించి విన్నాం? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఎందుకు చెప్పారు? యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులతో చెప్పారు. దేని గురించి చెప్పారు? ఏ ఉపమానాన్ని చెప్పారు? కౌలుదారులు, యజమానుడు ఆ కౌలుకి ఇచ్చినటువంటి భూమి గురించి చెప్పారు. ఎవరిని చంపారు? చివరికి కౌలుదారులు యజమానుడి కుమారుని చంపారు. ఈ మాత్రం క్లారిటీ అయితే ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనము యోసేపు గారిలాగా ఉన్నామా? యోసేపు సోదరులాగా ఉన్నామా? యోసేపు సోదరులో ఒకడైనటువంటి రూబెన్ లాగా ఉన్నామా? లేక యజమానుడి లాగా ఉన్నామా? యజమానుడు పంపబడినటువంటి వారిలాగా ఉన్నామా? ధర్మశాస్త్ర బోధకులలాగా ఉన్నామా? యజమానుడి ఏకైక కుమారుడి లాగా ఉన్నామా? ఇవన్నీ ధ్యానించాలంటే 9:30 అయిపోతుంది. కాబట్టి 3 ముక్కల్లో 3 సందేశాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఉపోద్ఘాతం. అందరు విన్నారా? ఉపోద్ఘాతము అంటే ఏంటి? తెలుగు టీచర్లు ఉన్నారు ఎవరన్నా? ఉపోద్ఘాతము అంటే ఏంటి? ఉపోద్ఘాతము అంటే ఏంటి? ఇంట్రడక్షన్.
పరిచయ వాక్కులు. అందులో 4 విషయాలు నేను చెప్పాను. ఏంటవి? ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ. 10 నిమిషాల క్రితం చెప్పిందే గుర్తులేదయ్యా. 10 నిమిషాల క్రితం చెప్పిందే గుర్తులేదు. కానీ మంచి వాక్యం కావాలి. మంచి వాక్యం వస్తే మంచి జీవితం జీవిస్తామని అంటాం. సరే, అదంతా తర్వాత పెడితే, ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం. వీటిలో మనందరిలో ఏ ఒక్క లక్షణమైనా మిస్ అవుతుందా? నాతో సహా ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణమైనా మనలో లేకుండా ఉందా? ఈర్ష్య ఎవరికైనా లేదా ఇక్కడ? ద్వేషం ఎవరికైనా లేదా ఇక్కడ? పగ ఎవరికైనా లేదా ఇక్కడ? అసూయ ఎవరికైనా లేదా? నాకంటే వారు అందంగా ఉన్నారు అన్న అసూయ, నాకంటే వారు బాగా చదువుతారు అన్న అసూయ పిల్లలకి, నాకంటే వారు మంచి చీర కట్టుకున్నారు అన్న అసూయ వేరే వాళ్ళకి, నాకంటే మంచి బట్టలు వేసుకున్నారన్న అసూయ వేరే వారికి. ఇవన్నీ మానవులకు ఉండేటటువంటి కొన్ని అవలక్షణాలలో కొన్ని అవలక్షణాలు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా యోసేపును చూసి ఎవరు అసూయ పడ్డారు? వారి సోదరులు, సొంత సోదరులు, తోబుట్టువులే. అంటే ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతాయి? నీలోనే. కుటుంబంలో కంటే ముందు నీలోనే, నీ మనస్సులోనే, మన మనస్సులోనే ఇవన్నీ ప్రారంభమవుతాయి. అసూయ అనేది మన మనస్సులోనే ప్రారంభమవుతాయి. ఈ కన్ను సరిగ్గా ఉండి ఈ కన్ను సరిగ్గా లేకపోతే అసూయ రాదా? మన మీద మనకు అసూయ రాదా? మన మీద మనకి ద్వేషం రాదా? ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటావు నల్లగా ఉంటే? ఎందుకని? మన మీద మనకున్న అసూయ. నేను చక్కగా ఉండాలి అన్న అసూయ, స్వార్థం. అందరికంటే మంచిగా నేనే ఉండాలి అన్న స్వార్థం. అలా ఉదాహరణకు మాత్రమే. కానీ అసూయ అనేది మన జీవితంలో ఎక్కడ మొదలవుతుందంటే మనతోనే మొదలవుతుంది. తరువాత మన కుటుంబంలో మొదలవుతుంది. మా అమ్మ అంటే మా అమ్మ కాదు, కానీ సాధారణ మా అమ్మ నా తమ్ముడినే ఎక్కువ ఇష్టపడుతుంది, నా చెల్లినే ఎక్కువ ఇష్టపడుతుంది, మా అన్నయ్యనే ఎక్కువ ఇష్టపడుతుంది, మా అక్కనే ఎక్కువ ఇష్టపడుతుంది అని కుమారుడు లేదా కుమార్తె అసూయ పడతారు. ఒక గురువు ఒక విచారంలో ఆయననే ఎక్కువ ఇష్టపడతాడు, ఆమెనే ఎక్కువ ఇష్టపడతాడు అని అసూయ. ఎవరికి? మిగతా సంఘస్థులకు. ఒక ఫాదర్ కానీ ఒక సిస్టర్ కానీ ఆమెనే ఇష్టపడుతుంది, ఆ అమ్మగారంటేనే ఇష్టం, ఈ ఫాదర్ గారంటేనే ఇష్టం అని అసూయ. ఒకవేళ పొరపాటున ఎవరినైనా పొగిడారంటే ఆయన్ని మాత్రమే పొగిడాడు, నన్ను ఎందుకు పొగలేదు అన్న అసూయ కదా. సహజం. మానవులుగా మనందరికీ సహజమైనటువంటి కొన్ని గుణాలు. వీటి వల్ల మనం ఏం కోల్పోతున్నాం? ఈ అసూయ వల్ల, ఈ ద్వేషం వల్ల, ఈ ఈర్ష్య వల్ల మనం ఏమి కోల్పోతూ ఉన్నాము? ఏం కోల్పోతున్నాం? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు చెప్పమంటామండి కదా. తెలిస్తే యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనా అసూయ స్వార్థపరత్వములు ఎచట ఉండునో అచట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములను ఉండును. ఎక్కడైతే అసూయ ద్వేషం అనేటువంటి మానవ అవలక్షణాలు ఉంటాయో అక్కడ అలజడి ఇంకా నీచ కార్యములు జరుగుతాయి. ఒకవేళ మనకు పక్కన వారి మీద అసూయ ద్వేషం పగ ఉన్నాయనుకో, అక్కడ మంచి ఉంటుందా? అక్కడ ప్రశాంతత ఉంటుందా? ప్రశాంతత ఎక్కడికో వెళ్ళడం పక్కన పెడితే మన మనసులోనే ప్రశాంతత ఉండదు. మనం ప్రశాంతంగా గుడిలోకి వచ్చి ప్రార్థించాలంటే, మనం ప్రశాంతంగా దేవునితో గడపాలి అంటే, మనం ప్రశాంతంగా దేవునితో పాటు ప్రార్థించాలి అంటే మనకి ఇవన్నీ ఉంటే చేయలేం.
మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ఈర్ష్య కానీ ఉండకూడదు. ఉంటే మనం ప్రార్థించలేం. మన మనసే ముందు గాయపడి ఉంటుంది కదా. అయ్యో వాడు నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడే, నాకంటే బాగా చదువుతున్నాడే అన్న అసూయతో మనం ఏమైనా ప్రార్థన చేయగలుగుతామా? అలజడి ఎక్కడ మొదలవుతుంది? మన హృదయం. వీటి వల్ల నష్టపోయేది ఎవరో కాదు, నీవే, మనమే. ఎవరో మన అసూయ వల్ల నష్టపోతారు అంటే మన భ్రమ. ఎవరో మన అసూయ వల్ల నష్టపోతారు లేదా బాధపడతారు అంటాం మన భ్రమ. బాధపడేది అతను కాదు, మనమే. బాధపడేది ఎవరో కాదు, మనమే. మనకు అసూయ వల్ల అలజడి మొదలవుతుంది. అలజడి మన హృదయంలో మొదలవుతుంది, మన మనసులో మొదలవుతుంది, మన ఆలోచనలో మొదలవుతుంది. దానివల్ల నష్టపోయేది మనమే. వ్యక్తిగతంగా నీవు లేదా నేనే నష్టపోతూ ఉన్నాను. ఇక సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. ఏ గుణము వలన? శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అసూయ, ఈర్ష్య, పగతో ఉంటే ఎముకలు కుళ్ళిపోతాయి. ఎవరియో కాదు, నేను చెప్పే మాటలు కాదు. ఎముకలు కుళ్ళిపోతాయి అంటే అనారోగ్యం పాలయ్యేది ఎవరో కాదు, నేనే. అసూయ అనే స్వార్థ బుద్ధిని, పగ అనే స్వార్థ బుద్ధిని, ఈర్ష్య అనే స్వార్థ బుద్ధిని పెంచుకోవడం వల్ల ఎవరో నష్టపోరు, మనమే నష్టపోతాం. ఈరోజు యోసేపు గారి మీద తన సహోదరులు అసూయను పెంచుకున్నారు. ఎవరు నష్టపోయారు? చివరికి యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు? ఒక రాచరికపు అధికారపు ఎవరైతే త్రోసివేశారో తిరిగి తిరిగి చివరికి ఆయన దగ్గరికే రావాల్సి వచ్చింది. మన పరిశుద్ధ గ్రంథం క్షుణ్ణంగా యోసేపు గారి జీవితాన్ని చూస్తే ఎవరినైతే అసూయతో, స్వార్థంతో ఇతను నమ్మివేయడు, కలలు కనేవాడు వస్తున్నాడని కించపరిచారో చివరికి తినడానికి తిండి లేని సమయంలో అతని దగ్గరికే రావాల్సి వచ్చింది. మనం అసూయ పడటం వల్ల ఎదుటివాడు పాడైపోతాడు, ఎదుటివాడు నాశనం అయిపోతాడంటే నాశనం అయ్యేది ఎదుటివాడు కాదు, నువ్వే. నాశనం అయ్యేది నీవు అసూయ పడే వ్యక్తి కాదు, నీ జీవితమే. అది గమనించాలి ప్రియ విశ్వాసులారా. నష్టపోయేది ఎవరో కాదు, మనమే. ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా ఇవన్నీ పెట్టుకొని మన అనారోగ్యం పాలవడం కంటే ఇవన్నీ లేకుండా దేవుని మీద ఆధారపడి జీవించడం గొప్ప మనస్తత్వం. ఇప్పుడు అర్థమైందా? అసూయ, స్వార్థం, పగ, ద్వేషం పెంచుకుంటే ఏమవుతుంది? చెప్పండమ్మా, చెప్పండమ్మా. మీరు కూడా చెప్పండి సార్. ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. మనము అంటాం కంటే నేనే నష్టపోతాను. మనము అని ఇందులో కూడా కుటుంబ సమేతంగా చెప్పటం కంటే నేనే అని వ్యక్తిగతంగా చెప్తే మంచిది. ఎవరు నష్టపోతారు? నేనే నష్టపోతాను. మంచిదా? మనకి కావాలా? ఎవరైనా నేను నష్టపోవాలని కోరుకుంటారా? మరి మనం కోరుకుంటున్నాం. తెలిసి కోరుకోవట్లేదు. తెలియకుండానే ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అనే విషయాలను మన జీవితాల్లో పెంచుకుంటూ మనమే చెడగొట్టుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. మన ప్రశాంతతను మనమే చెడుకున్నాం. సరే, ఇంతకు ఈ అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషం పోవాలంటే ఏం చేయాలి? ఒకసారి చప్పట్లు కొడతారా టీచర్ గారికి? ఏం చేయాలి? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారిని వారి కొరకు ప్రార్థింపుము. శత్రువులను ప్రేమించడానికి మించిన కష్టమైన పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు. పార పట్టుకొని గుంటలు తోమంటే తవ్వుతామేమో కానీ
శత్రువును ప్రేమించమంటే పైకి చెబుతామేమో కానీ మనస్సు మాత్రం ఒప్పదు. ఎవరికైనా, నీకైనా నాకైనా ఎవరికైనా. నన్ను పొడిచిన వారిని క్షమించమంటే నేను ఎందుకు క్షమిస్తాను? నాకేంటి ఏంటంటే ప్రశాంతత. ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. దానికి నిదర్శనమే ఈ సిలువ. ఎవరి కోసం మరణించాడు? ఎవరి సిలువ అది? ఎవరు మోసారు? ఎవరి సిలువను ఎవరు మోసారు? మన సిలువను ఆయన మోసాడా? నిజంగా ఒక్కసారి ఇది మనం క్షుణ్ణంగా పరిశీలించుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరి సిలువను ఎవరు మోసారు? స్లేమార్థం చేశాం కదా. ఇప్పుడు ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది. ఇది గుర్తుంచుకోండి. క్రీస్తు సిలువ మరణమును గురించి ఇచ్చిన సందేశము అర్థరహితం. ఇప్పటి వరకు అందరం స్లేమార్థం చేశాం కదా. స్లేవ మార్గంలో వాడిన ప్రతి పనం గుర్తుంటే ఈ స్లేవ ఎవరిదో మనం చెప్పగలుగుతాం. ఎవరి స్లేవ ఎవరిని మోసారో మనం చెప్పగలుగుతాం. మైండ్లో ఉంచుకోండి. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు ఎవరి సిలువను మోసుకొని గట్టిగా చెప్పండి. ఎవరి సిలువను మోసుకొని. ఇప్పుడు ఏమని చెప్పాం మనం? ఎవరి స్లీవ్ అని చెప్పాం? మన స్లీవను అని చెప్పాం. ఎవరి స్లీవను మోసుకొని అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? తన స్లీవను తాను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళాను. స్లీవ్ మార్గం చెప్పిన వారు ఎంతమంది ఇక్కడ? చేతులు ఎత్తండి, పర్లేదు. అందరు ఎత్తారు కదా. మొదటి గుర్తు చెప్పిన తర్వాత ఏం చెప్తాం? ప్రతి గుర్తు చెప్పిన తర్వాత ఒక మాట చెప్పి మోకరిస్తాం. ఏంటది? గుర్తు తర్వాత కాదు, గుర్తు చెప్పిన తర్వాత. ఏలైనా ఎవరి తిరుస్లేవ చేత? ఎవరి తిరుస్లేవ చేత? మా తిరుస్లేవ చేతనా? మీ తిరుస్లేవ చేతనా? మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. శ్రీమార్గం చెప్పారు. మరి క్వశ్చన్ అడిగితే సమాధానం తప్పు చెప్పారు. మీరు చెప్పిన సమాధానం తప్పు కాదు, కరెక్ట్. మీ స్లీవ మరణము చేత లోకమును రక్షించితిరి. ఎవరి స్లీవను మోసారు? ఒకసారి అందరూ కలిసి చదువుదాం. ఒకసారి యోహాను శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు తన స్లీవను మోసుకొని కపాలాను కొండపైకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? చదవండి తర్వాత. అక్కడ వారు యేసును స్లీవ వేస్తారు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు తన కొరకు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రమును తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసిన. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఆ స్లీవ? ఎవరు మోసారు ఆ స్లీవని? చెప్పండి అమ్మా. సమాధానం చెప్పట్లేదు. కరెక్ట్, తప్పైనా కరెక్ట్ అయినా కరెక్ట్ ఆన్సరే మనం చెప్పేది. మన కోసం తన సిలువను మోసాడు. ఏమై చెట్టుపై వేలాడింది ఎవరి కోసం? ఎవరి శాపం మోయడం కోసం? మన శాపం మోయడం కోసం. ప్రతి దివ్య బలి పూజలో ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. లోక పాపాలను పరిహరించడం కోసం మన సిలువను తన స్లీవగా ఎత్తుకొని మోసాడు. మన స్లీవే తన సిలువగా ఎత్తుకొని మోసాడు. మనం ఏదైనా పని చేయాలి అంటే మన పనిగా చేస్తేనే హృదయపూర్వకంగా చేస్తామే కానీ ఎవరి పనినో మన పనిలాగా చేయాలంటే, మనస్ఫూర్తిగా చేయాలంటే అది మన పనేని మనం భావించాలి. అందుకే తన స్లీవను తాను ఎత్తుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎవరిలాగానో చూడలే, నా బిడ్డలుగా చూశాడు. అంటే తన బిడ్డలుగా చూశాడు కాబట్టి తన స్లీవను తాను మోసాడు. మన కోసం తాను శాపగ్రస్తుడయ్యాడు. శాపం ఎవరిది? మన శాపాన్ని తన శాపంగా మోసాడు. ఎవరు ఆ స్లీవ మీద వేలాడాలి? అసలైతే
మనం. కానీ ఎవరు వ్రేలాడారు? క్రీస్తు ప్రభు మన కోసం తాను శాపంగా మార్చుకొని మనల్ని ఏం చెప్తున్నాడు? ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. మనం ఈ ఈర్ష్య, ద్వేషం, పగ నుంచి బయటపడాలి అంటే ప్రేమించడం నేర్చుకోవాలి. విభూది బుధవారం రోజున పూజ చేసింది ఎవరు? ఇక్కడ ఫాదర్ గారే చేశారు. పూజ ఫాదరే చేస్తారు. ఆ రోజు ప్రసంగంలో మొట్టమొదటిగా ఏం చెప్పారు? యూట్యూబ్లో కూడా లేదు, చూసి చెప్తామంటే ఏం చెప్పారు? ఒక లేఖను ఇచ్చారు కదా. ఏం లేఖ? ప్రేమ లేఖ. ఏంటి ఆ ప్రేమ లేఖ? నీవు నన్ను ముళ్ళ కిరీటంతో పొడుస్తావా? ముళ్ళ కిరీటం నా తలపై పెడతావా? పెట్టు. నా మోముపై ఉమ్ము పోస్తావా? ఉమ్ము. నన్ను కొరడాలతో కొడతావా? కొట్టు. నా శరీరముపై మేకులతో ఏం చేస్తావు? కొడతావా? మేకులు దిగ్గొడతావా? దిగ్గొట్టు. నేను ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఎంత హింసించినా, నీవు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టినా, నా చేతుల మీద, నా కాళ్ళ మీద మేకులతో దిగకొట్టినా, నన్ను కొరడాలతో కొట్టినా, సిలువ మోపించినా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నన్ను ఎంత హింసించినా పర్లేదు, నా ప్రేమ మాత్రం నీపై తగ్గదు. అదే ఆయన ఇచ్చే ప్రేమ లేఖ. ఆ ప్రేమ లేఖ ఆయన మనకు నేర్పించాడు. ఆయన మనకు ఆ ప్రేమను చూపింది. మనం ఆ ప్రేమను మనం ఇతరులకు పంచుతున్నామా? మనం చేయాల్సింది ఏం లేదు. ఈర్ష్య, అసూయ, పగ లాంటివి పెట్టుకోకుండా ఉంటే చాలు. అదే ప్రేమ. ఆ ప్రేమ మనం ఇవ్వలేకపోతున్నాం. అది మనం ఇవ్వాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఓర్పు, సహనం కంటే ముందు మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి ఉంటేనే మనం ఏదైనా చేయాలి. ఆ మనశ్శాంతి ఉండాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలి. ఈ ఈర్ష్య, పగ, ద్వేషం అనేవి పక్కన పెడితేనే మనకు మనశ్శాంతి, ప్రశాంతత. అప్పుడు ఆయన ప్రేమను మనం పొందుతాం. మన ప్రేమను ఇతరులకు ఇవ్వగలుగుతాం. ముందు మనం ఇతరులకు ప్రేమను ఇవ్వాలంటే మన దగ్గర ఆ ప్రేమ ఉండాలి. వేరే వాళ్ళకి మనం సహాయం చేయాలి, ₹1 ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఆ రూపాయి ఉంటేనే మనం ఇవ్వగలం. రూపాయి ఉండదు, కానీ ఆ రూపాయి ఇతరులకు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? మనం ప్రేమ పంచాలి అంటే మన దగ్గర ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి అంటే మనం ఆ దేవునితో సహవాసం చేయాలి. ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందితేనే మనం ఆ ప్రేమను ఇతరులకు పొందాలి. కష్టపడితేనే కాసు, డబ్బులు కదా. మనం పని చేస్తేనే మనకు దాని తగిన ప్రతిఫలం వస్తుంది. ఆ పని ఏంటంటే దేవునికి ప్రార్థించడం. ఆ ప్రార్థించడం అనేది చేస్తే మనకు ప్రతిఫలం ప్రేమ. ఆ ప్రేమ మనకు సంపాదించినప్పుడు ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలం. అంటే ఇదంతా చేయాలంటే మనం 3-4 విషయాలు వదిలేయాలి. ఏంటవి? అసూయ, ప్రేమ. చెప్పండి, మీరు అలర్ట్గా ఉన్నారో లేదో? అసూయ, ద్వేషం, పగ. కోపం అనే పదం ఇప్పటి వరకు నేను వాడానా? అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య. ఈ 4ంటిని వదిలేస్తేనే మనం ఆయనతో సంబంధం పెట్టుకోగలం. ఆయన ప్రేమను మనం పొందగలం. ఆయన ప్రేమను మనం పొందితేనే ఇతరులకు పంచగలం. కాబట్టి కళ్ళు మూసుకొని ఆ ప్రేమను మనకి ఇవ్వాలి అని ఆ ప్రేమని ప్రార్థించుకుంటూ, ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ అనేటటువంటిది మన నుంచి తొలగించుకునే శక్తిని మనకు కలుగచేయమని, ఆ యొక్క భాగ్యాన్ని మనకు కలుగచేయమని, ఆ క్రీస్తు యొక్క ప్రేమను మనం పొందేటటువంటి సదవకాశాన్ని మనకు అందచేయమని ఆ ప్రేమని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో కొనసాగుదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది కోడలనా, వేలాది పొట్టేళనా, ఏడాది కోడలనా, వేలాది
పొట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థింపుము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమరహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలం ముందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై నిరతము మేము స్తుతిగానము చేయుట ఎట్లనగా, ధనాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, మేము తానము చాటిదము, మీరు మరణ వచ్చే వరకు లేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ప్రభు, నీ నిమిత్తము నీ పేరిట ఇక్కడ కూడినటువంటి మీ విశ్వాసులందరినీ, బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. మా మనస్సులను మీపై మాత్రమే కేంద్రీకరించి ఈర్ష్య, పగ, ద్వేషము అనేటటువంటి అవలక్షణములను మా నుండి తొలగించి ప్రేమతో ఎదిగే విశ్వాసులుగా మమ్మందరినీ దీవించమని ప్రార్థించున్నాము. మరి ముఖ్యముగా వేల్పుల సంతోష్ వారి కుటుంబం కొరకు, దర్శిక్ చరస్వి వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాము. వారి మనసులోని ప్రతి కోరికను, తలంపును నిశ్చిత ప్రకారం నెరవేర్చమని అర్థిస్తున్నాము. ఉత్థాన మగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగ మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ అలేసు వారితోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతు. తండ్రి, మీ నామ పూజింపబడు గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందులో నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరును గాక.
నానాడికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన ఏదో ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందని గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రవేశించడం పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదను. ఉత్తమ స్థాపజపము. సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మేలుల స్వరూపులైముట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందు వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో, సోదర భావముతో ప్రభు సేవా భావముతో బిందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. ప్రియమారాలోకనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలోకనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. మంచిని పంచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు.
మోక్షపు బాటలు ముందుకు నడిపి జీవన దీపిక ఈ విందు. మంచిని మంచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. మోక్షపు బాటలు ముందుకు నడిపి జీవన దీపిక ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో, సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి. ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీత అన్యేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యత కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతించుదుము గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి బేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనే ఉండి ప్రార్థించుడని, ఈ చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. జ్యేష్ఠనాది మిక్కిలి పరిశుద్ధ హృదయమా, నిత్య సహాయ మాత, నిత్య ఆరోగ్య మాత, మంచి ఆరోగ్యం దయచేయండి. పరిశుద్ధ మరియ మాత, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.